నీ కన్నులను దేవునికి ప్రతిష్ఠించి. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, అపవిత్రమైన వాటిని నేను చూడను. వింటున్నారా? అవ్వమ్మ తోట ఫలములో దేవుడు ఏదైతే తినకూడదని చెప్పారో, దేవుడు తినకూడదని చెప్పారు కదా, ఆ ఫలాన్ని చూసింది. ఆడవాళ్ళు బలహీనలని అంటుంటారు కదండి, నేను మాత్రం ఒప్పుకోను ఆ మాట. అదే కొంతమంది అన్నయ్య ప్రార్థన చేయన్నయ్య నాకు ఏకనేస్తాం అంటుంటారు. అమ్మ నేను నమ్మను. ఆడవాళ్ళు ఏమే బలహీనలు అయ్యా బలహీనమైన ఘట్టం అంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఎంత ధైర్యం ఉంటే దేవుడే దిగి వచ్చి మీరు ఆ తోట ఫలాలు తినొద్దని చెప్తే, మంచి చెడులు తెలివినిచ్చే ఆ ఫలాలు తినొద్దని ప్రభు చెప్తే ఎట్టుంటుందో చూద్దామని పోయింది. పోయేటప్పుడు కనీసం తన భర్త, ప్రపంచంలో ఎవరు లేరు, ఆదాము అవ్వమ్మ. సరే 100 మందికి చెప్పాలంటే ప్రాబ్లము, ఉండేదే 2, ఆదాము అవ్వమ్మ. ఏంటండి, ప్రక్కనున్న భర్తకి అయ్యా నేను ఆ పండుని వెళ్ళి చూసి వస్తానని చెప్పెళ్ళిందంటే, దేవుడికి చెప్పకుండా భర్తకు చెప్పకుండా పనిగట్టుకుని వెళ్ళి ఆ పాము మాట్లాడుతుంటే, సర్పం మాట్లాడడం ఏంటి అని ఆలోచించకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడేయడమేనా? ఇది నిజమా అంటే నిజమే అని స్టార్ట్ చేసింది. అక్కడ వెళ్ళి ఆ పండు చూడడమే కాకుండా ఆ పండును తినడమే కాకుండా తన భర్తతో కూడా తినిపించింది. మరి ఎట్లా తినిపించిందో మనకు తెలీదు. బ్లాక్మెయిల్ చేసిందో, భయపెట్టిందో, బెదిరించిందో, ఏంటండి ఏం చేసిందో, మొత్తం మీద ఆయన తినేదాకా ఊరుకోలా. పాపం ఎక్కడి నుండి ప్రవేశించిందంటే కంటి చూపు వలన. కంటికి ఏంటండి ఆ పండు రమ్యముగా అనిపించింది, ఆహారానికి మంచిదని అనిపించింది. తిన్న వెంటనే దేవతలు అయిపోతాము అని ఆ సర్పం చెప్పిన మాటకు లోబడి పాపం చేయడమే కాదండి, మానవ జాతికి శాపం కొని తెచ్చింది అవ్వమ్మ. ప్రేమైన వాళ్ళు, అందుకే మన కంటిని మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నా కన్నులు ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోను, ఏ పాపాన్ని ఉంచుకోను. శాంసన్ లాంటి బలవంతుడు నష్టపోవడానికి, పాడైపోవడానికి, శత్రువుల చేతులు ఒక ఆట వస్తువుగా మారిపోవడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే, ప్రియులారా, తిమ్నాతు అనే చోటుకి వెళ్ళి అక్కడ ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకదానిను చూశాడంట. చూసినవాడు చూసి వచ్చాడంటే ఇంటికి వచ్చి ఆ పిల్లని చేస్తారా లేదా అని అర్థమైందండి. ఒక్కసారి ఈ కంటికి అసలు సంతృప్తే ఉండదండి. ఒకదాన్ని చూశాడు, ఆ తర్వాత ఇంకొక దాన్ని చూశాడు, ఆ తర్వాత ఇంకొక దాన్ని చూశాడు, ఇలా చూస్తూనే ఉండిపోయాడండి. చివరికి ఈ కళ్ళ వల్లనే కదా సమస్య, కళ్ళు కూడా బెరికేశారు. శత్రువు చేతులు ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఓ రక్షకుడు, ఒక న్యాయాధిపతి అయిన, పుట్టకముందు ఆయన గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు ఆడు గర్భమున పడిన దినం మొదలుకొని ద్రాక్షారసాన్ని పానం చేయలేదు, ద్రాక్షాలకు సంబంధించింది ఏది కూడా వాళ్ళు పానం చేయలేదు. అంత నిజాయితీగా, అంత పవిత్రంగా, అంత యథార్థంగా ఉండి ఆ బిడ్డను కని అద్భుతంగా పెంచారు. కానీ తన కన్నుల ద్వారా ఆయన చేసిన పాపం, కన్నుల ఎదుట ఉంచుకున్న దుష్కార్యం అతని దేహాన్ని చెరపడమే కాకుండా శత్రువుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. కనుక ప్రియమైన వారలారా, దావీదు ఒక తీర్మానం చేస్తాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మన కంటి మీద చేతులు పెట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా ఈ కన్నులను నేను ప్రతిష్ఠిస్తున్నాను, ఈ కన్నులను మీరు పవిత్రపరచండి, అపవిత్రమైన వాటిని నేను చూడను అని మనం తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చేయమనంటే మళ్ళీ నేను బలవంతంగా చెప్పినట్టుంటుంది. ఇప్పుడు కానీ చేయమని అనుకో, ఎందుకు వచ్చిన సావి ఇంతో ఊరికి కళ్ళ మీద చేయి పెట్టుకుంటూ పోలా అనుకుంటారు కొంతమంది. ఏంటండి, కంటి మీద చేతులు పెట్టుకొని, నోటి మీద చేతులు పెట్టుకొని, ప్రభువా నేను అపవిత్రమైన మాటలు మాట్లాడానని మీతో ఒప్పింప చేద్దాం అనుకుంటాను. అదేదైనా గుండె లోతుల నుండి వస్తే మంచిది. కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కంటి మీద చేతులు పెట్టుకుని, దేవా ఈ కళ్ళు నీకు ప్రతిష్ఠిస్తున్నాను, ఈ కళ్ళలో నేను అపవిత్రమైన వాటిని చూడను, ఈ కన్నులు ఎదుట ఏ దుష్కార్యం నేను పెట్టుకోను, నా కన్నులలో నీ రూపం ప్రదర్శించబడాలి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన కన్నులు అలంకరించబడిన యేసురాజును చూడాలి. ఎవరిని చూడాలండి మన కన్నులు? కళ్ళు మూసిన, కొంతమంది అంటున్నారు కళ్ళు మూసినా ఆయనే కనబడుతున్నాడు,
కళ్ళు తెరిచినా ఆయనే కనబడుతున్నాడు. అదేమైందండి, చివరికి రోడ్డు మీద అడుక్కోవడానికి కూసవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతమందిని చూస్తున్నానండి నేను. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, చాలా చక్కగా ఉంది, మంచిగా చదువుకున్నట్టుంది అమ్మాయి, మంచి గొప్పింట్లో పుట్టిన అమ్మాయిలాగా ఉందండి. వచ్చి ఆ గోరంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉందంటే, ఎవరమ్మా పాప ఎవరని పలకరిస్తే బోరని ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏంటని అడిగితే అప్పుడు చెప్పింది, ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని మాట ఇస్తే ఆయన నమ్మి ఆయన ప్రేమించి ఇంట్లో ఉన్న బంగారం, ఇంకా పోయేవాళ్ళు ఒట్టి చేత్తో పోవచ్చు కదా, ప్రేమ గొప్పది కదా, ప్రేమ గొప్పది కదండి. ప్రేమతో బతకాలనుకున్న వాళ్ళు మళ్ళీ మన తల్లిదండ్రులు సంపాదించిన బంగారం ఎందుకు, బంగారం డబ్బు అవన్నీ కూడా తీసుకెళ్ళింది. పిచ్చి మొఖాలు, మంచి మొఖాలని అనుకుంటున్నాయి కానీ అవి పిచ్చి మొఖాలు. ఏంటి, బంగారం డబ్బంతా తీసుకెళ్ళింది. అక్కడ 4 రోజులు అక్కడ 4 రోజులు ఉన్నారండి, డబ్బంతా అయిపోయింది, బంగారం అంతా అయిపోయింది. ఆ తర్వాత నడి రోడ్డున వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే, నీవేనాడు ఇంట్లో నుండి అడుగుపెట్టి ఆ రోజు తెచ్చావు మా బతుకి, ఇక మా ఫోన్లు చేయొద్దు, మా పరువు తీయొద్దు అని వాళ్ళంటే ఎటు వెళ్ళాలో అర్థం కాక ఒక ఆడపిల్ల వచ్చి, ఒక 20 సంవత్సరాలు కూడా లేదండి, వచ్చి అక్కడ కూర్చొని ఉంటే నాకే చాలా ప్రాణం తరుక్కుపోయింది. వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మన ఆఫీస్ నుండి ఫోన్ చేయించాను వాళ్ళకి. ఫోన్ చేయించి, అమ్మాయి ఇట్లా మీ అమ్మాయి వచ్చింది, వచ్చి తీసుకెళ్ళి, వాళ్ళు అంటారు అది ఏనాడు మా కొంపలను దాటి వెళ్ళింది ఆ రోజే మా పాలిట చనిపోయినట్టు, మమ్మల్ని సంప్రదించొద్దండి అంటే, ఆ తర్వాత నేను తిట్టి కోప్పడి, ఏదో తెలుసో తెలియక తప్పు చేసింది, ఆడు వదిలేసి మీరు వదిలేస్తే దాని బతికేమవ్వాలి, తల్లిదండ్రులుగా మీరు కనికరించిపోతే ఎట్లా అని గట్టిగా మందలేస్తే ఆ తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ప్రేమైన వాళ్ళరా, ఎవరు ఈరోజు మన కన్నులలో ఎవరు ప్రదర్శించబడుతున్నారు? వ్యర్థమైన కార్యాలు, శపితమైన కార్యాలు, శాపగ్రస్తమైన కార్యాలు కొందరు కళ్ళలో ప్రదర్శించబడుతూ, కళ్ళు మూసిన వాడేనట, కళ్ళు తెరిచిన వాడేనట అమ్మాయికి ఒకప్పుడు. ఇప్పుడు కళ్ళు మూసిన లేడు, కళ్ళు తెరిచిన లేడు, డబ్బులు నగలంతా పోయింది మరలకి. మోసపూరితమైన మనుషులు. ప్రేమైన వాళ్ళరా, దావీదు భక్తుడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకో, నా కన్నులలో యేసయ్య రూపమే ప్రదర్శించబడాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా, హల్లెలూయా.